హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ అయితే స్విమ్మింగ్ అండి. చాలా వదిలారు కదా స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నారండి. పర్యటనలో సరదాగా నేను వెళ్తున్నాను అనమాట. బాగుందండి, చాలా వదిలేదు కదా ఫుల్ వెళ్తున్నాను. వాటర్ అయితే బాగా ఒకసారి మొత్తం చూడండి. అలానే ఇలా అన్నారండి వాయిస్ బాగోదు అనేసి ఇక్కడికి వచ్చి మనం మార్చడం కదండి. అలానే మాట్లాడేటప్పుడు కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది అనమాట. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. మా వాళ్ళు అయితే ధర్మగోళ్ళు పెట్టుకున్నారని, ఎందుకంటే బుద్ధోడిని వాటర్లో ఇస్తున్నప్పుడు తేలడానికి అనమాట. స్విమ్మింగ్ నేర్పిస్తాను అన్నాడు కానీ వాళ్ళ డాడీ ఆడికైతే స్విమ్మింగ్ చేయడానికి భయం అండి, కానీ వాటర్లో ఆడడానికి మట్టి బాగా ఇష్టపడతాడనమాట. ఎలా అయితే వాళ్ళ డాడీ పనిలో ధర్మకోల్ని వాడిని ఇద్దరిని కలిపి పెట్టేసి నీటిలో అయితే వదిలేశారు. బాగుంది చూడండి. మా చిన్నోడికి మహాభయం అండి, అస్సలు ఉండడు వాటర్లో. ఇంట్లో టబ్స్లో గట్టా ఆడతాడు కానండి, వాటర్కి ఎక్కడ తీసుకెళ్ళినా కూడా చాలా తీసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా ఏడ్ చేశాడు అనమాట. వాటర్ అయితే ఫుల్గా ఉందండి. సడన్గా ఒక సైడ్ పాము ఒక సైడ్ పోతూ వచ్చింది చూడండి. వీడియో ఆల్రెడీ ఉంది, అది కూడాను. పాము అయితే కనపడలేదండి, మాకు బాగా కనపడింది. వాటర్లో వెళ్ళిపోతుంది అనమాట. కోతి అయితే కనుక వచ్చి సడన్గా పక్కన కూర్చుందండి, నేను చూడలేదు. ఒకేసారి భయం వేస్తుంది అనమాట కోతి అనగానే. వాటర్ అయితే చాలా ఫుల్గా ఉందన్నమాట. అలానే వాయిస్ బాగాలేదని అన్నారని నేను చెప్పాను కదండి. అంటే మెసేజ్లో గట్టా కాదండి, అదే చుట్టుపక్కల చూసిన వాళ్ళు గట్టా అంటారు కదండి, వాయిస్ బాగాలేదు, కొంచెం భయపడతా మాట్లాడుతున్నావు, కొంచెం ఫ్రీగా మాట్లాడనేసి. కొత్త కదండి, కొంచెం అలవాటు అవుతా ఉంటే ఏ పనైనా కొంచెం ఇదిగా ఉంటుంది కదండి. ఫోన్ కొంచెం బాగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. వాటర్ చూసి అలా ఆడుతుంటే నాకు ఆడాలనిపించిందండి వాటర్లోకి దిగి, కానీ డ్రెస్ చేసుకోలేదు. అది మెయిన్ రోడ్ మీద ఉంటుందండి కాలువ, అటు ఇటు కూడా వంతుల మీద వెళ్తానే ఉంటుంది. బాగోదు లేడీస్ కదా అనేసి నేనైతే దిగలేదు. వీళ్ళైతే బాగా ఆడుకున్నారనమాట. ఆ బనీన్లో చూడండి ధర్మకోల్ ఎలా పెడుతున్నారో ఒకసారి క్లియర్గా. లొకేషన్ అయితే బాగుందండి, అటు లోపలికి కట్టాను. వాళ్ళ డాడీ బనీన్లో అయితే ధర్మకోల్ని తిప్పొచ్చి పెడుతున్నారనమాట. అవ్వండి పెద్ద భారీ పర్సనాలిటీని చేశాడనమాట వాళ్ళ డాడీ ఆ బనీన్ తోటి. అడిగైతే ఫుల్ వచ్చేసింది ఆ బనీను. తగలడానికి గట్టా బాగుందండి, అలా పెడితే మునగలేదు. అదిగోండి మా చిన్నోడైతే గోలండి, వాడికి భయం వేసేసి. ఇంకా అటువైపు చాలామంది స్నానాలు చేసి అప్పటికే వెళ్ళిపోయారండి. కాసేపు ఆగిన తర్వాత మేము వచ్చేసే ముందు అయితే లేడీస్ కూడా వచ్చారు. వాటర్ ఫుల్గా ఉంది కదా, వాళ్ళు స్నానం చేశారనమాట. నాకైతే లొకేషన్ బాగా నచ్చిందండి, అట్రాక్టివ్గా ఉంది. ఆ ఫ్లవర్స్ ఏంటి, ఆ కాలువ, అటు ఇటు రోడ్లు బాగుంది చూడడానికి గట్టాను. ఇంకా జాతర వీడియోస్ ఒక్కొక్కటి అప్లోడ్ చేశాను కదండి. జాతర వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, కాకపోతే వాళ్ళు జాతర వీడియోస్ తీయొద్దన్నారు. ముందులో ఎందుకు తీయొద్దన్నారో అర్థం కాలేదండి. తర్వాత అర్థమైంది, వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్స్లో ఛానల్స్ ఓపెన్ చేసి జాతర మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళే అప్లోడ్ చేస్తున్నారనమాట. అందుకనేసి జాతర వీడియోలు కూడా అప్లోడ్ చేయొద్దన్నారనేసి నేనైతే చేయలేదు. కానీ వీడియోస్ ఉన్నాయండి, అప్లోడ్ చేస్తాను. జాతర అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తాను. చాలా బాగున్నాయండి. జాతర మొత్తం బాగా జరిగింది. వాటర్ అయితే చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో. లోపల నా కాళ్ళు కూడా బాగా కనిపిస్తున్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి. మా ఓడి ఈత ఎత్తున్నాడు చూడండి. చాలా బాగా ట్రై చేశాడు కానీ ఈదడం కుదరలేదు, వాడికి ఫస్ట్ టైం కదండి. తీసేస్తున్నాడు, వాడికి కొంచెం చిరాకు అనిపించిందండి, తీసేయమన్నాడు. ఎలా అయితే తీసేసి ఫ్రీగా ఆడాడనమాట. తర్వాత జాతర అమ్మవారి గురించి కథ ఉంటుందండి, అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా మీకు చెప్తాను. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ఇంత అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర చేసుకుంటున్నారు కదండి, ఆవిడకి కూడా చిన్న ఇది ఉందండి. అదంతా ఒక వీడియోలో మొత్తం అప్లోడ్ చేస్తానన్నమాట. జాతర ఇంకా రేపటితో లాస్ట్ అండి, అది కూడా తీసి మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను. జాతర వీడియోస్ అయితే బాగుంటాయి, చూడండి. ఇలా అయితే నీళ్ళు మట్టి బాగా ఎంజాయ్ చేశారండి. వీళ్ళు మార్నింగ్ కూడా వెళ్ళారండి, అప్పుడైతే నాకు చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ వెళ్ళినప్పుడు అయితే వస్తావా అంటే సరే కదా వెళ్దాం అనుకున్నాను. కానీ డ్రెస్ తోటి మళ్ళీ తడి బట్టలతోటి ఇంటికి రావడానికి కొంచెం ఇబ్బంది అనిపించి నేనైతే వాటర్లోకి అసలు దిగలేదండి. వాళ్ళే ఆడుకున్నారు. వాటర్ చూసారా
కాలువ నడుస్తుందండి, అంటే వెళ్తుంది, కాకపోతే స్లోగా ఉంది. వాటర్ మట్టుగా ఫుల్గా ఉన్నాయి. లొకేషన్ చూడండి, కోతి ఉంటుంది చూడండి. మా తమ్ముడిని కోతిని తీయాలంటే మొత్తం లొకేషన్ మొత్తం తీసాడు, కానీ కోతి మట్టుగా ఎక్కడా కనపడలేదు. లొకేషన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మా ఆయన చూసారా, మొత్తం బాడీ అంతా లోపల వదిలేసి హ్యాండ్స్ ఒకటి బయట పెట్టి ఏంటో చేస్తున్నానండి, సర్కస్ చేసినట్టు. అయిపోయిందండి, బ్యాగ్కి వచ్చేస్తున్నాం. ఇటు మేము వచ్చే రోడ్డు చాలా బాగుంటుందండి. పొలాల మధ్య సింగిల్ రోడ్డు అనమాట. ఆ రోడ్డు తప్ప ఇంకో దారి ఉండదు ఊరు వెళ్ళడానికి. నాకైతే బాగా ఇష్టం అనమాట ఈ రోడ్డు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ మర్చిపోకండి.